సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజిపేట 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ప్రజల నుంచి కారు గుర్తుకు భారీ మద్దతు లభిస్తోందని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. తాను యువకుడిగా చదువుకున్న వ్యక్తిగా ప్రజల ముందుకు రావడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దుబాక మున్సిపాలిటీ ముఖ్యంగా 8వ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాను కౌన్సిలర్గా గెలిచిన వెంటనే వార్డులోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పలువురు పాల్గొన్నారు. ధర్మాజిపేట 8వ వార్డులో బూరుబాబు నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బలపరిచిన క్యాండిడేట్గా మున్సిపాలిటీ వార్డులో అభివృద్ధి ఏదైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వార్డు ప్రజలందరూ గమనించగలరు. ఎవరు ఊళ్ళో ఉంటుర్రో, ఎవరు బయట తిరుగుతుర్రో, ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందా, ఎప్పుడు ఏదైనా జరిగిందో చూసి మీరు ఈ 2 నెలల పాలనలో ఏ అభివృద్ధి జరిగింది ఆలోచించి కారు గుర్తుకు ఓటేయండి. కారు గుర్తు ఎత్తే కేసీఆర్ 2 నెలల్లో కేసీఆర్ గారు మన ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మనం ఏదంటే అది అభివృద్ధి చేసుకోవచ్చు. మన ఊరికి బస్సు లేదు, రోడ్ సౌకర్యం చక్కగా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మనకు ఏం సరిగా అభివృద్ధి జరిగేది 2 నెలల్లో. వీడికి వెనక పడిపోయినాము. రైతు బంధు అట్లే ఉంది, రాలేదు, రైతు బంధు వేయలేదు. ప్లస్ పింఛన్లు చక్కగా వస్తలేవు, టైంకి పడతలేవు. యూరియా కోసం చాలా ఇబ్బందులు అవుతుంది రైతులకు. ముఖ్యంగా కరెంటు సూత 24 గంటల మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు 12 గంటల కరెంట్ ఇస్తున్నారు. అది ఎటు సరిపోతలేదు, రైతులకు చాలా ఇబ్బంది ఉంది. మీరు అందరూ గమనించగలరు. ఇట్లాంటి రైతు వారిలో నన్ను గెలిపించి మనం బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసి మనం దుబ్బాక మున్సిపాలిటీలో మన బీఆర్ఎస్ జెండా ఎగరేద్దామని కోరుకుంటున్నాను. పరిధిలోని 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా బూరు బాబును అధిష్టానం కేటాయించడం జరిగింది. మన పార్టీ గత 10 ఏళ్లలో ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. అది గమనించి రేపు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. వార్డు ప్రజలకు విన్నపం ఒకటే, గత 5 ఏళ్లలో మేము కూడా పనిచేసినాము. ఎవరేం పని చేసిరు, ఎవరేం అభివృద్ధి జరిగింది. మనం గత 5 సంవత్సరాలలో 50 లక్షలతోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేసుకున్నాము, బీటీ రోడ్ నిర్మాణం చేసుకున్నాము. కాబట్టి ఏ పార్టీ పనిచేస్తుంది, ఏ పార్టీ అభ్యర్థి మనకు అందుబాటులో ఉంటాడు, అది గమనించి మీరు సరైన నిర్ణయం తీసుకోగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల్లో చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తాన్న ముచ్చట అది మూలకే పడ్డది. కరెంటు కూడా రైతులకు 24 గంటలు కేసీఆర్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు అందరూ తెలుసు, రైతులకు ఇక్కడ ఉన్నది రైతులే అందరూ. ఇప్పుడు 12 గంటలు కూడా కరెంట్ రావడం లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏ అభ్యర్థి పనిచేస్తాడో అది నిర్ణయించి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే మన బీఆర్ఎస్ ప్రభుత్వం బలపరిచిన వ్యక్తులను 3 వార్డుల్లో భారీ మెజార్టీతో గెలిపించి మనము బీఆర్ఎస్ జెండా ఎగరవేసి మన అభివృద్ధిని మన 3 వార్డులను ఇంకా చేసుకుందాం.